తుమ్కు మాలూమే క్యా నీ బ్రెయిన్ ఎంత డేటాని స్టోర్ చేసుకుంటుందో నీకు తెలుసా? మన గుండె మన జీవిత కాలంలో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? డూ యూ నో మన కళ్ళు ఎన్ని మెగా పిక్సెల్ ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? వీటన్నిటి ఆన్సర్స్ మీరు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నారు. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. వీటన్నిటికి ఆన్సర్స్ అయితే. హలో గైస్, నేను మీ జలీల్ జస్ట్ 07. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకైతే వచ్చాను. మన శరీరంలో ఈ 3 అవయవాలు కలిస్తేనే మనం మనుషులుగా అయితే పరిగణించాం. 3 ఏంటంటే కళ్ళు, మెదడు, గుండె. ఈ 3 టాపిక్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా లేట్ లేకుండా మనం వీడియో అయితే మొదలు పెడతాం. మెదడు. మన మెదడులో ఎన్ని గిగాబైట్ల డేటా దాచవచ్చు, దీనికి పరిమితి ఉందా అనే క్వశ్చన్కి అయితే మన నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం మెదడు మెమరీ సుమారు 2.5 పెటాబైట్లు అయితే కలిగి ఉంటుంది. 1 పెటాబైట్లు అంటే 10 లక్షల జీబీతో సమానం. అంటే 2.5 పెటాబైట్లు అంటే 25 లక్షల జీబీతో సమానం. ఒకవేళ మీ మెదడు ఒక టీవీ రికార్డర్ అయితే మీరు 300 ఏళ్ల పాటు వీడియోస్ ప్లే చేసిన మీ మెమరీ అయితే ఫుల్ అవ్వదు. అంత కెపాసిటీ కలిగిన మన మెదడును మనం ఎంతగానో రక్షించుకోవాలి. మనం దేన్నైనా సరే మన కళ్ళతోనే మనం చూడాలి. మనం వాడే స్మార్ట్ ఫోన్ కెమెరాలు 50 మెగా పిక్సెల్ లేదా 100 మెగా పిక్సెల్ ఉంటాయి. కానీ మన కళ్ళ సామర్థ్యం ఎంతో తెలుసా? శాస్త్రవేత్తల ప్రకారం మానవ కన్ను సుమారు 576 మెగా పిక్సెల్ స్పష్టతను కలిగి, అంటే మన వ్యూ ఎంత క్లారిటీని కలిగి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రపంచం ఈ హై ఎండ్ కెమెరా కంటే కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీ దగ్గర మీ కళ్ళల్లో 576 మెగా పిక్సెల్ స్పష్టతతే కలిగి ఉంది. చివరిగా గుండె. మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు విశ్రాంతి లేకుండా పనిచేసే ఏకైక అవయవం. సగటు ఒక మనిషి గుండె నిమిషానికి 72 సార్లు, రోజుకు సుమారు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. ఒక జీవిత కాలంలో గుండె పంప్ చేసే రక్తం దాదాపు 15 లక్షల బ్యారెల్స్. అంటే ఇది 200 పెద్ద రైళ్ల ట్యాంకర్లను నింపడానికి సరిపోతుంది. మీ గుండె మీ చేతికున్న ఒక వాచ్ లాంటిది కాదు, అది ఎప్పటికీ ఆగని ఒక పవర్ హౌస్. మన శరీరం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. దీనిని గౌరవించండి, ఆరోగ్యంగా కాపాడుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా.